నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న పరిణామం చోటు చేసుకుంది. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా వెళ్లి ఆయనను కలిశారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరిబాబును కూడా అమర్నాథ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్న గుడివాడ అమర్నాథ్ ఆయన త్వరగా కోలుకుని రాజకీయాల్లో చురుకుగా పాల్గొని తమలాంటి జూనియర్లకు వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఇక ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు, ట్రాఫిక్ అంతరాయాలు, అసాంఘిక కార్యకలాపాలు లేక చట్ట ఉల్లంఘనలు జరిగితే సంబంధిత వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ మోహన్ హెచ్చరించారు. ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ, ట్రాఫిక్ కానీ, తర్వాత అసంఘ కార్యక్రమాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాము. ఈ అసంఘ కార్యక్రమాల మీద ఎవరికైనా సమాచారం ఉంటే వారు మాకు సమాచారాన్ని ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి వాటిని అరికట్టేదానికి చర్యలు తీసుకొని నివారిస్తాము. కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పులివెందులలోని బాకరాపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మమేకమయ్యారు. ప్రజా దర్బార్కి వచ్చిన వారి బాధలు, కష్టాలు, సమస్యలు విని నేనున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. చీముకుర్తిలో కాండూరి వారి అగ్రహారం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ధనుర్మాస పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరిపించారు. తదుపరి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మారంపూడి వెంకారెడ్డి, దేవస్థాన కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామి నమః గీతం శ్రావయామి. మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సెమీ క్రిస్మస్ వేడుకలకు మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరు మామిళ్ల వెంకట అధ్యక్షత వహించి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ సత్యప్రకాష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, త్యాగం, శాంతి మార్గం సమాజానికి అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి గ్రామీణ సిఐ బ్రహ్మం మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవాళికి అందించిన సందేశం విశ్వ సోదరతత్వం అని తెలిపారు. ద్వేషం, హింస, అసహనం పెరుగుతున్న నేటి సమాజంలో క్రీస్తు చూపిన ప్రేమ మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. తాడేపల్లి సిఐ వీరేంద్ర మాట్లాడుతూ యేసుక్రీస్తు తన జీవితాన్ని మానవాళి శ్రేయస్సు కోసం అంకితం చేశారని గుర్తు చేశారు. పాపులను కూడా క్షమించమని బోధించిన క్రీస్తు సందేశం నేటి తరం మనుషులకు మార్గదర్శకమని తెలిపారు. మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ క్రీస్తు జన్మదినం సందర్భంగా ఆయన బోధించిన మానవతా విలువలు, సోదర భావం, శాంతి మార్గం ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలన్నారు. రూరల్ ఎస్ఐ వెంకట్, అలాగే రూరల్ సిఐ బ్రహ్మం, అలాగే మన తాడేపల్లి సిఐ వీరేంద్ర, శ్రీహరి, అలాగే నారాయణ, అలాగే
రీసెంట్గా జాయిన్ అయినటువంటి పిఎస్ఎస్ పేర్లు అలవాట్లేదు. మన తోటి సహోదరులైనటువంటి సిబ్బంది మరియు పత్రికా సోదరులందరికీ సెమీ క్రిస్మస్ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గారు దయచేసి రావాలి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ ఆస్తులు కూడబెట్టిన అవినీతి తిమింగలాలపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. గత నెల రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ 4 క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో తాజాగా విశాఖలోని జగదాంబ సెంటర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ కీలక ఆధారాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ దాడులతో రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం రేగుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ బాహుబలి రాకెట్ LVM-3 M6 బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2వ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 8:55 ప్రయోగించారు. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 17 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. ఈ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. S-200 బూస్టర్స్ ప్రజ్వలిत हैं. प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणुद उत्पन्न कर रहे हैं. Very thrilling vibration at the launch base due to the thrusting of twin S-200. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం చేరుకున్నారు. వైకాపా హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయన్ను కోరింది. ఈ నేపథ్యంలో ఆమెకి ఇచ్చిన మాట మేరకు ఇప్పటం చేరుకున్న పవన్ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమెను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధురాలికి 50,000, ఆమె మనవడి చదువుకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఆమె మనవడి చదువు కోసం ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. షెడ్యూల్డ్ ఏరియాస్ లో పేసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పేసా మహోత్సవ్ 2వ రోజు కార్యక్రమాలు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, కమిషనర్ కృష్ణతేజ, ఏపీఎస్ఈఆర్డి కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనామిక్ అడ్వైజర్ విజయ్ కుమార్ బెహ్రా, విశాఖపట్నం కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇతర అధికారులు సందర్శించారు.
बड़ा मजेदार है, मैंने ऐसा नहीं देखा पहले। मैडम होटल को क्या करेंगे? होटल से ये कार बनेगा, आधा बनेगा। ओके ओके। और पॉलिथीन बैग से क्या करेंगे? ये धागा बनेगा। तो बॉटल का धागा सर ये बॉट है और ये पॉलिथीन का धागा ये डेस्क है। सोल्यूशन फॉर వచ్చినా మా దగ్గరకు వచ్చినా ఫ్రేమ్లోకి వస్తుందండి అయిపోయింది అయిపోయింది मरीजों तो नहीं होगा ना, मरीजों से लेना देना क्या अपने अपने फोकल ऊन का है ना लोकल का लेकिन वो थोड़ा मोटा होता है। हाँ मोटा अलीराजपुर के हैं। अच्छा अलीराजपुर जाते कैसे पेट्रोल? कौन सी वाली? ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం గ్రౌండ్స్ లో జరుగుతున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం ఏర్పాటును ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి కలెక్టర్ ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పాలసీ మేకర్లు హాజరు కానున్నారని, విజ్ఞాన ప్రదర్శన, వివిధ స్టాళ్లు, వర్క్ షాపులు, సమావేశాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక విజిట్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 26వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని, ప్రముఖుల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మనకి తిరుపతి జిల్లాలో ఈ నెల 26 నుంచి 29 వరకు మనకి భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం జరగబోతుంది. ముఖ్యంగా ఈ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో మనకి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో జరుగుతుంది ఫర్ 4 days, December 26 to 29. ఇది మనకి అకాడమిషియన్స్, విద్యావేత్తలు, పాలసీ మేకర్స్, ఇట్లాగా సైంటిస్ట్ అక్రాస్ ద కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక మనకి 4 days ఎక్స్పో ఉంటుంది. వేరియస్ స్టాల్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ వర్క్షాప్ లాగా డిస్కషన్స్, అదేవిధంగా పిల్లలకు కూడా ఇక్కడికి విజిట్స్ చేయించే విధంగా ప్లాన్ చేసి ఉన్నారు. ఇదంతా కూడా మనకి విజ్ఞాన భారతి వాళ్ళ ఆధ్వర్యంలో మనకి 4 days జరగబోతుంది. దీనికి సంబంధించి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఆల్రెడీ ఏర్పాట్లు ముమ్మరంగా జరగబోతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ఇనాగరేషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారు 26వ తారీఖున ఉదయం 10 గంటలకి జిల్లాకు వచ్చేయనున్నారు. డైరెక్ట్గా నేరుగా ఇక్కడికి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి వచ్చి స్టాల్స్ అలాంగ్ విత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారితో పాటు, అదేవిధంగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ శ్రీ జితేంద్ర సింగ్ గారు కూడా అందరు కలిపి ముందుగా స్టాల్స్ని, అదే ఎక్స్పోని
ఎక్స్పోని ఇనాగరేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వేరియస్ స్టాల్స్ని సందర్శించడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో మంగళవారం లాయర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా సాధన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట, నందలూరు, రైల్వే కోడూరు బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ రాజంపేట కోర్టు నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగింది. పాత బస్టాండ్ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు రాజంపేట ముద్దు, రాయచోటి వద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పద్మశ్రీ పివి సింధు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. మలేషియా, ఇండియా, ఇండోనేషియాలో జరగనున్న పోటీల్లో రాణించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమలకి రావడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. పెళ్ళై 1 year అయిందని చెప్పి రావడం జరిగింది మా హస్బెండ్తో ఇంకా మా ఫ్యామిలీతో. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మళ్ళీ తప్పకుండా వస్తానని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వస్తూ ఉంటాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తప్పకుండా బాగా మంచిగా ఆడి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. చేతి ఉత్పత్తులు భారతదేశ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రుస్తుంబాద కొత్త కాలువ రోడ్లోని ఇంటర్నేషనల్ లేస్ ట్రెండ్ సెంటర్ లో నిర్వహిస్తున్న 2వ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేతి ఉత్పత్తులు భారతదేశ సంప్రదాయానికి, సంస్కృతికి నిలువుటద్దాలన్నారు. తరతరాల కళా నైపుణ్యాన్ని నిలబెట్టే జీవితాంతత వారసత్వమని పేర్కొన్నారు. యంత్రాల యుగంలోనూ చేతి కళలకు ఉన్న ప్రత్యేకత, నాణ్యత, సృజనాత్మకత ఎప్పటికీ తగ్గదన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ రంగం గ్రామీణ ఉపాధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రధాన ఆధారమని చెప్పారు. స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తే స్వదేశీ సంపద పెరుగుతుందని, అలాంటి ప్రదర్శనలు వినియోగదారులను నేరుగా కళాకారులతో అనుసంధానిస్తాయని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. మన నరసాపురంలో 2వ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో కార్యక్రమంలో ప్రతి స్టాల్ని కూడా సందర్శించడం జరిగింది. మన నరసాపురం అంటే మనందరికి గుర్తుకొచ్చేది కూడా లేసు. అటువంటి లేసు పరిశ్రమకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆ లేసు ఉత్పత్తులను కూడా మనం చూస్తూ ఉంటే ఆ మహిళల యొక్క సహనం, ఆ మహిళల యొక్క సృజనాత్మక శక్తి కూడా ఆ లేసు అల్లికల ద్వారా కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ అని అంటే ఈవేళ మహిళలకు పర్టికులర్గా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా కూడా భవిష్యత్తులో దీన్ని మరింత పబ్లిక్ కానీ సమాజానికి కానీ ఉపయోగపడినదిగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా కృషి చేస్తుందనే విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని మన గోదావరి జిల్లాల్లో మరి ఈ యొక్క నరసాపురంలో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్, ఎస్పీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రుల కమిటీ కూడా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారని, డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ డిప్ ద్వారా భక్తుల పేర్లు నమోదు చేసుకుని టోకెన్లను సులువుగా పొందారన్నారు. 10 రోజుల్లో 90% పైగా సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తున్నారని, ప్రభుత్వం టీటీడీ సామాన్య భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వైకుంఠ ఏకాదశిపై వస్తున్న వదంతులను దయచేసి భక్తులు నమ్మవద్దన్నారు. దీని సందర్భంగా 10 రోజులు భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి టీటీడీతో పాటు
జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని మీకు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే 2 రోజుల క్రితం కూడా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ మంత్రివర్యులు, గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు మరియు గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు కూడా వాళ్ళ అధ్యక్షతన తిరుమలలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నిటినీ కూడా టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగాన్ని వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ కె విజయానంద్తో పాటు జలవనరులు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థిక, వైద్యారోగ్య, రవాణా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పురపాలక, ఐటీ తదితర శాఖల అధికారులు సమీక్షలో పాల్గొని తమ శాఖల కార్యాచరణపై వివరించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంలో వేగంగా పౌరులకు మెరుగైన పాలన అందించేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. సుస్థిర అభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన విధానాలు, సూచికలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై గ్రామీణ ప్రాంత ప్రజలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్. కరోంటోళ్ల జనబాట కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పాకాల మండలంలోని కృష్ణాపురంలో ఈరోజు పర్యటించారు ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్. గ్రామీణ ప్రాంత ప్రజలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. అలాగే వినియోగదారులకు 24 గంటలు 7 రోజులు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో లో వోల్టేజ్ సమస్యను అధిగమించడం, విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడడం, వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసమే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అబ్జర్వ్ చేస్తున్నామంటే ఇప్పుడు ఆర్డీఎస్ఎస్ పనులు అయిపోయిన తర్వాత కొన్ని పోల్స్ ఆల్రెడీ యూజ్ చేసిన పోల్స్ అలా ఉంచేయటం వల్ల అవి నెమ్మదిగా మళ్ళీ అక్కడ స్థానికులకి కానీ అవి ఆ రోడ్లు కానీ ఏదైనా ఇబ్బంది పడే సమస్యలు ఉండొచ్చు. సో వాటిని తొలగించడం కానీ, అలాగే ఎక్కడైనా సరే ప్రమాదకరమైన స్థితిలో పోల్స్ ఉంటాయి. ఇందాక ఒక పోల్ చూసాం ఇక్కడ, అది నెమ్మదిగా పగులుతూ వచ్చి అది ఏ టైంలోనైనా పడిపోయే పరిస్థితి ఉంటుంది. సో అది కానీ మనం ముందుగానే పట్టించుకోకపోతే అది ఏ టైంలో ఏ విధంగా ఎవరి మీద ఏ విధమైన ప్రమాదాన్ని కలిగిస్తుందో మనం ఊహించలేము. కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నక్క ఆనంద్ బాబు హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని క్రిస్మస్ సందేశమైన ప్రేమ, శాంతి, సేవ, సోదరభావాన్ని ప్రజలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, దైవ సేవకులు, క్రైస్తవ సోదర సోదరీమణులు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. మనకున్నది ఎదుటివాడికి పెట్టడం, ఎదుటివాడితో క్షమాగుణం కలిగి ఉండటం, ఏదైనా తప్పు జరిగినా మన ఎండ తప్పు చేసినా పొరపాటు చేసినా ఎదుటివాడిని క్షమించడం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఆయన నేర్పించాడు. ఆ విధంగా మనం ముందుకెళ్తే ప్రోత్సరాళంగా ఉంటుంది. ప్రపంచంలో మానవులందరూ సుఖ సంతోషిస్తూ ఉంటారు. అది చెప్పాడు కాబట్టి ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఆయన ఆరాధిస్తా ఉన్నారు, ప్రేమిస్తా ఉన్నారు, పూజిస్తా ఉన్నారు. రాజంపేట జిల్లా కోసం రైల్వే కోడూరు జర్నలిస్టులు కథం తొక్కారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ రైల్వే కోడూరు జేఏసీ ఆధ్వర్యంలో 11వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో రైల్వే కోడూరు జర్నలిస్ట్ మేము సైతం అంటూ కూర్చున్నారు. అనంతరం రాయచోటి జిల్లా వద్దు, రాజంపేట జిల్లా ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు జర్నలిస్టులు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ కోసం రాజంపేట జిల్లా కేంద్రం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. రాజంపేట జిల్లా కోసం రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని రైల్వే కోడూరు జర్నలిస్టులు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో గత 11 రోజులుగా జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో భాగంగా రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని గత 25 రోజులుగా
పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు రైల్వే కోడ్ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మేము సైతం అంటూ రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ రాజంపేటను జిల్లా కేంద్రంగా ఎందుకు చేయాలి అని అంటే రాజంపేటలో ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అలాగే రోడ్డు రవాణా మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు, కూతవేటు దూరంలో రేణుగుంట ఎయిర్పోర్టు, ఇటు వెళితే కడప ఎయిర్పోర్టు, ఇలా ప్రతి ఒక్కటి రవాణా మార్గానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క రాజంపేటను జిల్లా కేంద్రం చేయకుండా రాయచోటిని అభివృద్ధి చెందే విధంగా ఉన్నటువంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ యొక్క పనితీరు మార్చుకొని రాజంపేట రైల్వే బోర్డు నియోజకవర్గ ప్రాంత వాసుల చిరకాల వాంఛ కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా రైల్వే కోడూరు నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని, అలాగే గౌరవనీయులు టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారిని, అలాగే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ గారిని, అలాగే ఇతర టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన చైర్మన్లను ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము విన్నవించుకుంటున్నాం. సోదరులారా, ఇప్పటికైనా మీరు రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు నిరంతర శ్రామికుడిగా పనిచేసి నిరసనలు తెలియజేసి అధిష్టానం దృష్టికి మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నేడు జర్నలిస్టులు సైతం కూర్చున్నారంటే ఒకసారి పునరాలోచించుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ సతీమణి వైఎస్ భారతిరెడ్డి కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయ సమీపంలోని నెమళ్ల పార్క్ వద్ద ఉన్న ప్రార్థనా మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి ఘనంగా జరుపుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాపట్లలోని సెయింట్ బాపట్ల మున్సిపల్ హై స్కూల్ నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తానేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ సలగల రాజశేఖర్, ఆర్టీఓ గ్లోరియా బాబు, మున్సిపల్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, ఎంఆర్ఓ సలీమా, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1,40,00,000 వ్యయంతో ఈ నూతన పాఠశాల భవనాన్ని పూర్తి చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి మధ్యలో వదిలేసిన భవనాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రత్యేకంగా మన హెచ్ఆర్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు పిల్లల చదువు మీద, పిల్లల కెరీర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి భవిష్యత్తులో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా కరికులం మార్చడం కానివ్వండి, అదేవిధంగా డిసిప్లిన్, మోరల్ వాల్యూస్ పెంపొందే విధంగా కరికులంని మార్చే విషయంలో కానివ్వండి, మరి స్టూడెంట్స్ నిష్పత్తితో సమానంగా, స్టూడెంట్స్ నెంబర్తో సమానంగా ఏదైతే నిష్పత్తిలో ఉండాలో ఆ టీచర్స్ని ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించి టీచర్ని అపాయింట్మెంట్ చేయడం కానివ్వండి, మరి ఈరోజు నారా లోకేష్ గారి పనితీరు మరి చాలా బ్రహ్మాండంగా ఉన్న విషయం నాకు ఎప్పుడు తెలుసు. నేను నిన్నే మా యూనివర్సిటీలో అడిగాను, ఏంటి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎట్లా ఈ పాస్ పర్సెంటేజ్ పెంచాలి, మంచి మార్కులు ఫస్ట్ క్లాస్ రావాలి, ఏం చేస్తున్నారంటే చెప్పారు. 8 గంటల నుంచి 5 గంటల వరకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్రశ్నావళితో పరీక్షలు నిర్వహించడం కానివ్వండి, స్పెషల్ క్లాస్ నిర్వహించడం కానివ్వండి,
కంటిన్యూగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ 10th క్లాస్లో గ్యారంటీగా 100% మార్కులు పర్సంటేజ్ రిజల్ట్ సంపాదించే విధంగా చేస్తున్నారండి. ఇదంతా కూడా ప్రతిరోజు తెలుసా మీకు, మీరు పరీక్ష రాస్తారు. ఎంపీ గారు చెప్పారు, ఎవరో మన బలరామమూర్తి గారు, చిరంజీవి గారు, ఇట్లా చాలా ఈ దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తులు ఈ స్కూల్లో చదువుకుని వెళ్ళారు. మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలి. మీరు కూడా భవిష్యత్తులో మళ్ళీ ఒక 50 సంవత్సరాల తర్వాత వాళ్ళంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మినిస్టర్ వస్తే వాళ్ళు కూడా చెప్పాలి మీ పేరు. మనవాడు రైల్వేలో లేదా ఐఏఎస్ అయ్యారో లేకపోతే సైంటిస్ట్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఆ విధంగా తయారవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చెప్పేసి మనం చేస్తారు. పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, పౌడా చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పిల్లలు, వారి యొక్క పేరెంట్స్ మరియు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు దాదాపు సంవత్సరం క్రితం ఇక్కడ జరిగిన మెగా పీటీఎంలో భాగంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నూతన భవనానికి వారు అక్కడికక్కడే శాంక్షన్ ఇవ్వడం, సమయం లోపల ఆ పనులు కూడా పూర్తి చేసి రేపటి నుంచి పిల్లల్ని కొత్త భవనానికి షిఫ్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. బాపట్ల జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలపై జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐఏఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. రేపల్లె, చెరుగుపల్లి, బట్టిప్రోలు, బాపట్ల పరిధిలోని 216 జాతీయ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని బ్లాక్ స్పాట్లుగా ప్రకటించాలని ఆదేశించారు. ఈ బ్లాక్ స్పాట్లను స్వయంగా పరిశీలించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను పరిశీలించి వాటి ముందు తెలుపు, నలుపు రంగులతో స్పష్టమైన మార్కింగ్ చేయాలని, రాత్రి వేళ స్పష్టంగా కనిపించేలా పసుపు రంగు లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ చర్యల వల్ల రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ జరిగి చేసేటప్పుడు స్టాప్ అని ఉంటుంది. అదర్వైజ్ మీకు ఈ రెడ్ ఉన్నాయి కదా, రెడ్ బ్యారికేడెస్ కూడా చెప్పింది. ప్లాస్టిక్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ స్టాప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.